నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కోవిడ్ కొత్త వేరియంట్ సికాడా భయపడాల్సిన వేరియంట్ కాదన్న వైద్య నిపుణులు. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో మూగపోయిన మైకులు. రేపే పోలింగ్. జంబో టు మినీ టీడీపీ కార్యవర్గంలో మార్పులు. టీడీపీ స్టేట్ కమిటీ నియామకంపై పూర్తయిన కసరత్తు. మాజీ మేయర్ కటారి దంపతుల హత్య కేసు మరోసారి కోర్టు సీరియస్. కలెక్టర్కు కీలక ఆదేశాలు. గంటలోనే శ్రీవారి దర్శనం. ఖాళీగా తిరుమల. తిరుమలకు వెళ్లక ముందే భక్తుడి నిలువు దోపిడీ. లగేజీ కౌంటర్లోని బ్యాగ్లో డబ్బులు మాయం. మరోసారి కోవిడ్ పేరు తెర మీదకు వచ్చింది. గత కొంతకాలంగా కోవిడ్ సికాడా అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కోవిడ్-19 వైరస్లోని కొత్త ఉప వేరియంట్, సబ్ వేరియంట్ పేరు. ఇది ప్రధానంగా ఒమిక్రాన్ వేరియంట్ కుటుంబంలో ఉన్న BA.3.2 మ్యూటేషన్లతో సంబంధం కలిగి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సికాడా పేరు ఆకర్షణీయంగా ఉండడమే కాక ఇది పెద్దగా భయపడాల్సిన వేరియంట్ కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO పాటు GISAID వంటి ట్రాకింగ్ ప్లాట్ఫారంలు సికాడాగా పిలుస్తున్న ఈ ఉప వేరియంట్ను గమనిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇతర ఒమిక్రాన్ వేరియంట్ల మాదిరిగానే ఇది కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది, కానీ తీవ్రమైన సమస్యలు కలిగించదని చెబుతున్నారు. ఈ వేరియంట్ గురించి బెంగళూరు కిమ్స్ ఆసుపత్రి ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ మహేష్ కుమార్ JM మాట్లాడుతూ, BA.3.2 వేరియంట్లో సుమారు 75 మ్యూటేషన్లు ఉన్నాయి. ఇది పాత ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ మార్పులు వైరస్కు మన ఇమ్యూన్ సిస్టమ్ను రోగనిరోధక శక్తి తప్పించుకునే సామర్థ్యాన్ని ఇస్తాయి. అయితే ఈ వేరియంట్ పాత వేరియంట్లలో కనిపించినట్టు ఊపిరితిత్తుల సమస్యలు, న్యూమోనియా వంటి తీవ్రమైన పరిస్థితులు కల్పించలేవు అని అన్నారు. 14 మంది ప్రభుత్వ ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది చిత్తూరు జిల్లా న్యాయస్థానం. 2015లో జరిగిన చిత్తూరు మేయర్ కటారి దంపతుల హత్య కేసులో కోర్టు మరోసారి సీరియస్ అయింది. 6 నెలల క్రితం ఇదే కేసులో చింటూ సహా 5 నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం ఇప్పుడు అధికారుల తీరుపై కఠిన చర్యలకు దిగింది. మేయర్ అనురాధ భర్త మోహన్ హత్య కేసులో మొత్తం 160 మంది సాక్షులు ఉండగా వారిలో 14 మంది ప్రభుత్వ అధికారుల వ్యవహారం కోర్టు దృష్టికి వచ్చింది. ఈ 14 మందిలో 8 మంది వివిధ కారణాలతో సాక్ష్యం చెప్పడానికి నిరాకరించారు. మరో 6 మంది తమ సాక్ష్యాలను మార్చి చెప్పినట్లు విచారణలో తేలింది. దీంతో 6 నెలల క్రితం ఉరిశిక్ష తీర్పు ఇచ్చిన కోర్టు ఈ 14 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. అయితే షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చినప్పటికీ వారి సంజాయిషీలతో సంతృప్తి చెందని కోర్టు 14 మంది ప్రభుత్వ ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ 14 మందిపై ప్రైవేట్ కేసులు నమోదు చేయాలని కూడా స్పష్టం చేసింది. ఈ హత్య కేసులో నిందితులకు ఉరిశిక్షలతో పాటు సాక్ష్యాలను మార్చిన కోర్టుకు సహకరించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం కావడంతో భక్తులు పెద్దగా తిరుమలకు రాలేదు. మరొక వైపు ఎండలు, వానలు ఎక్కువగా ఉండడంతో పాటు పశ్చిమాసియా యుద్ధం ప్రభావం కూడా తిరుమలపై పడిందని చెబుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు 2 రోజుల పాటు అక్కడే ఉండి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు. వసతి గృహాలు దొరకడం కూడా సులువుగా మారింది. స్వామివారిని సులువుగా దర్శించుకుంటున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను తిరుగుతుంటారు. ప్రైవేట్ హోటళ్లు గ్యాస్ కొరతతో అధిక ధరలు తీసుకోవడమే కాకుండా కొన్ని హోటల్స్ను మూసివేయడం కూడా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడానికి కారణమని చెబుతున్నారు. మరొక వైపు తిరిగి శుక్రవారం నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం వచ్చిన భక్తులు శనివారం కూడా తిరుమల కొండపైనే ఉండి స్వామివారిని దర్శించుకుంటుంటారు. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్లోకి టోకన్లు లేకుండా ప్రవేశించిన భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.
రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు 2 గంటల్లో దర్శనం పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 74,232 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తులు 23,288గా ఉంది. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.38 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. తిరుపతి నగరంలోని అన్నా క్యాంటీన్లను తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు. తిరుపతి నగరంలో అన్నా క్యాంటీన్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నామకరణంతో అన్నా క్యాంటీన్లు అప్పటి నుంచి కూడా జరగడం జరుగుతోంది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఈ అన్నా క్యాంటీన్లంతా కూడా మూసేసి షాపు రూములు వాళ్ళ బినామీలకి క్యాంటీన్లు సొంత క్యాంటీన్లు పెట్టుకోవడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా ఎన్డీఏ కూటమి ఏర్పాటైన వెంటనే మొట్టమొదటి కార్యక్రమం అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం జరిగింది. ఒక రోజుకు ఒక అన్నా క్యాంటీన్లో దాదాపు 500 మంది ఉదయము, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల 5 రూపాయలకు, ఒక పూటకు 5 రూపాయల చొప్పున 3 పూట్లకు 15 రూపాయలతో ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అన్నా క్యాంటీన్లలో దాదాపు 1500 నుంచి 2000 మంది వరకు భోజనాల వసతి కల్పించిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈ అన్నదానం కూడా ఉదయం టిఫను, మధ్యాహ్నం భోజనం, పప్పు, సాంబారు, రసము, పెరుగు, ఆవకాయ ఇవన్నిటితో చేసి కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికే దక్కిందనేసి తెలియజేసుకుంటూ, మన తిరుపతి పట్టణంలో 4 అన్నా క్యాంటీన్లు ఉంది. దాదాపు 6,000 నుంచి 8,000 వరకు 8,000 మంది వరకు ప్రతిరోజు ఈ అన్నా క్యాంటీన్లలో ఇటు పలమనేరు నుంచి వస్తున్నారు, ఇటు మదనపల్లి నుంచి, ఇటు కావలి, నెల్లూరు అని తిరుపతి ప్రధాన కేంద్రం, ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి అన్ని వసతులు ఇక్కడ. హాస్పిటల్ ఎక్కువ ఉన్నాయి. హాస్పిటల్కి వచ్చేవాళ్ళు, దేవుని దర్శనానికి వచ్చేవాళ్ళు అక్కడ ఉచిత భోజనం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రోజుకు 60-70 వేల మంది, 1,00,000 మందికి అన్నదానం కూడా ఉచితంగా పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ అన్నా క్యాంటీన్లలో పేదలకు, ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి 5 రూపాయలకు కడుపు నిండా భోజనం పెట్టే వసతి కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా మాకు సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారికి మేము ఆశీర్వదిస్తామని 2 చేతులు 2 ఏళ్ళు ఎత్తి చూపిస్తున్నారు. మీకు ఎవరు ఈ అన్నా క్యాంటీన్లు ఉచితంగా పెట్టేదంటే 2 ఏళ్ళు ఎత్తి చూపిస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనేసి ప్రతి ఒక్కరు భోంచేసే ప్రతి ఒక్కరు కూడా తెలియచేయడం చాలా తృప్తిగా ఉంది అనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈట్ స్ట్రీట్లో దుకాణాలు పొందిన వారు ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి వ్యాపారాలు నిర్వహించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య దుకాణదారులకు సూచించారు. భారత ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఈట్ స్ట్రీట్లోని 14 దుకాణాలకు బుధవారం కచ్చప్పి ఆడిటోరియంలో లక్కీ డ్రా నిర్వహించారు. కమిషనర్ ఎన్ మౌర్య స్వయంగా పాల్గొని లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన 14 దుకాణాలకు పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించామని తెలిపారు. ఇందులో 13 దుకాణాలు లాటరీ ద్వారా అభ్యర్థులకు కేటాయించగా 10వ నెంబర్ దుకాణం ఐస్టోన్ కంపెనీకి నేరుగా కేటాయించామని తెలిపారు. దుకాణదారులు ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సూచనల మేరకు ఆహార పదార్థాలు వినియోగించాలని తెలిపారు. దుకాణదారుల నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని తెలిపారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వినియోగించరాదని, అధిక ధరలకు విక్రయించరాదని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్నవారి చేతనే ఆహారం వడ్డించేలా చూడాలని తెలిపారు. ఆహార పదార్థాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. తడి, పొడి, చెత్త బుట్టలను వినియోగించాలని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వినియోగించరాదని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆహార నాణ్యత ప్రమాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులచే ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటేశ్వరరావు, జగదీష్, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి నగరంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో పెండింగ్లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ 43వ బోర్డు సమావేశం స్మార్ట్ సిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ మరియు తుడా వీసీ ఆర్ గోవిందరావు, తిరుమల రమ్యశ్రీ తదితర అధికారులు ఆన్లైన్ ద్వారా పాల్గొనగా, నగరపాలక సంస్థ కార్యాలయం నుండి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ కమిషనర్ ఎన్ మౌర్యతో కలిసి స్మార్ట్ సిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొని పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భాగంగా నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ ఎగ్జామినర్ రామచంద్రారెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, బోర్డు డైరెక్టర్ డాక్టర్ రామచంద్రారెడ్డి, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, ఈఈ రవి, మల్లికార్జున, నరేష్ కుమార్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే గొప్ప కవి, మా తెలుగు తల్లి మల్లెపూదండ వంటి అమర గీతాన్ని అందించిన శంకరంబాడి సుందరాచార్యులు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక లక్ష్మీపురం కూడలిలో ఉన్న శంకరంబాడి సుందరాచార్యుల విగ్రహానికి పూలమాలలు వేసి కళాకారులు, సాహితీ ప్రియులు భక్తి శ్రద్ధలతో నివాళులు అర్పించారు. శంకరంబాడి సుందరాచార్యులు గారు మన తిరుపతి వాసి కావడం మనకెంతో సంతోషదాయకం. ముఖ్యంగా ఆయన ప్రతిభను గుర్తించి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారు ప్రసన్న కవి బిరుదుతో కూడా సన్మానించారు. ఈరోజు మన గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని అద్భుతంగా రచించి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఈ గీతము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఉండింది. మనకు సపరేట్ అయినాక మన రాష్ట్రానికే ఈ గీతము వచ్చింది. మన రాష్ట్రంలో ఆయన మన తిరుపతి వాసి కావడం మనకెంతో సంతోషదాయకం. ఈరోజు ఆయనకి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తున్నాము. తెలుగు జాతికని ఒక ప్రఖ్యాత గీతం మా తెలుగు తల్లి అనే గొప్ప పాటను మనకి తెలుగు జాతికి అంకితం చేసిన శ్రీ శంకరంబాడి సుందరాచార్యులు గారి వర్ధంతి సందర్భంగా అతన్ని మా బీజేపీ తరపున అందరూ కలిసి ఘన నివాళి అర్పిస్తూ అతన్ని ఎప్పుడు చిరస్థాయిగా తలుచుకుంటూ అతని గీతానికి జోహార్లు తలవంచుతూ ఏప్రిల్ 13 నుండి 22 వరకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నది టీటీడీ. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జగద్గురు శ్రీ భాష్యకారుల వారి వార్షిక ఉత్సవాలు ఏప్రిల్ 13 నుండి 22వ తేదీ వరకు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు శ్రీ భాష్యకారుల వారిని బంగారు తిరుచిపై ఆలయ చిన్నమాడ వీధులలో ఊరేగింపుగా తీసుకువెళ్తారు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు పెద్దమాడ వీధులలో విశేష ఉత్సవం జరుగుతుంది. ఉదయం ఊరేగింపు అనంతరం ఆలయంలో తిరుమంజనం, సాత్తుమొర, ఆస్థానం కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ 21న భోగితేరు, 22న సాత్తుమొర వేడుకలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తనున్నాయి. అనంతరం ఏప్రిల్ 23న గంధపుడి ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ భాష్యకారుల వారి కటాక్షాన్ని పొందాలని టీటీడీ కోరుతోంది. అలిపిరి మెట్ల మార్గంలో లగేజ్ కౌంటర్లో తన బ్యాగ్ పెట్టిన ఒక భక్తుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు చాలా మంది భక్తులు వెళ్తుంటారు. దేశ విదేశాల నుంచి ప్రతిరోజు భక్తులు వస్తారు. కొంతమంది కాలినడకన వెళ్తుంటే మరికొంతమంది నేరుగా కొండపైకి వాహనాల్లో వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రస్తుతం వరుసగా సెలవులు, సమ్మర్ హాలిడేల నేపథ్యంలో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో చాలా మంది భక్తులు తిరుమలకు కాలినడకన వెళ్లేవారు అలిపిరి లగేజ్ కౌంటర్లో తమ బ్యాగులు అక్కడ టీటీడీ సిబ్బందికి అప్పగిస్తారు. ఆ తర్వాత కొంత పైకి వెళ్లిన తర్వాత మరలా కలెక్ట్ చేసుకుంటారు. సిబ్బంది భక్తులకు స్లిప్ ఇస్తారు. దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ఎలాంటి అక్రమాలు జరగకుండా
టీటీడీ నిరంతరం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా శ్రీవారి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందేలా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. అయితే అలిపిరి మెట్ల మార్గంలో లగేజ్ కౌంటర్లో తన బ్యాగ్ పెట్టిన ఒక భక్తుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అతను దర్శనం తర్వాత తన బ్యాగ్ను తీసుకొని చూడగా అప్పటికే అది కట్ చేసి ఉంది. బ్యాగ్ జిబ్లు ఓపెన్ చేసి ఉన్నాయి. దానిలోని డబ్బులు లేవు. తమ 700 రూపాయలు లేవని భక్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు. లగేజ్ కౌంటర్లో ఏదో గోల్మాల్ జరిగిందని భక్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు కలిగిన చేదు అనుభవంను వీడియో తీసి మరీ అతను సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్గా మారింది. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. చాలామంది భక్తులు తమ కాస్ట్లీ వస్తువులను లగేజీల్లో పెడతారని, వారి సిచ్యువేషన్ ఏంటని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి కోఆపరేటివ్ చైర్మన్ వద్దు, పీఆర్సీ ముద్దు అంటూ ఉద్యోగస్తులు నిరసన వ్యక్తం చేశారు. టౌన్ బ్యాంక్ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించడంలో పాలకవర్గం వైఫల్యం చెందిందని ఉద్యోగస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా బ్యాంకును నమ్ముకుని విధులు నిర్వహిస్తున్న తమని పాలకవర్గం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికైనా తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ స్పందించి 2015 పీఆర్సీని అమలు చేయాలని, లేని పక్షంలో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బ్యాంక్ తాజా అధ్యక్షులు స్వచ్ఛందంగా పదవి నుండి వైదొలగాలని మాజీ చైర్మన్ నరసింహ డిమాండ్ చేశారు. అంతకుముందు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ కోనేరు సమీపంలోని విఘ్నేశ్వరుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్కి మంచి బుద్ధి ప్రసాదించాలని టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. నగరంలోని నాయకులు, ఉద్యోగస్తులు చేస్తున్న శాంతియుత నిరసనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. బ్యాంకు ఉద్యోగస్తుల తరపున మేము శాంతియుత నిరసన కార్యక్రమాన్ని 14వ రోజుకు చేరుకున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా బ్యాంకు తూర్పు దిశలో ఉన్న వినాయక స్వామి విగ్రహానికి మరియు ఆ దేవుని ఆశీస్సుల కొరకు బ్యాంకు పాలక మండలి మా యొక్క పీఆర్సీ 2015 పీఆర్సీని అమలు చేయాలని మనస్ఫూర్తిగా ఉద్యోగులు అందరూ కలిసి మూకుమ్మడిగా అందరూ కలిపి టెంకాయలు కొట్టడం జరిగింది. దేవుడికి మొక్కున్నాము. దయచేసి పాలక మండలి మాతో చర్చలు జరిపి మా కోరికను నెరవేర్చి పీఆర్సీ 2015 వెంటనే 2015 పీఆర్సీ వెంటనే డిపాజిట్లు చాలా 500 కోట్ల డిపాజిట్లు కలిగి ఉన్న బ్యాంకులో ఉద్యోగస్తుల యొక్క స్థితి చాలా ఘోరమైన స్థితిలో ఉంది. మీరు వెంటనే దీని మీద స్పందించి ఈ 2015 సంబంధించిన పీఆర్సీని కానీ 2022 సంబంధించిన పీఆర్సీని కానీ దానికి సంబంధించిన డిఏలు బకాయిలు మొత్తాన్ని మాకు చెల్లించాలని మేము మీడియా ముఖంగా 14 రోజులుగా తెలియపరుస్తున్నాం. ఈరోజు మాకు 14వ రోజు ఈ యొక్క శాంతియుత నిరసన మేము తెలియజేస్తున్నాం. ఈ గౌరవంగా మీరు ఈ సమస్యను పరిష్కారం చేస్తే మీకు మంచి పేరు దక్కుతుంది. లేదా మీరు ఇలాగే మొండి వైఖరి అవలంబిస్తే ప్రభుత్వం కలగజేసుకొని వీళ్ళందరికీ కూడా న్యాయం చేస్తుంది. దాని ద్వారా మీరందరూ కూడా జీరోలు అయిపోతారు. అది దయచేసి గుర్తుపెట్టుకోండి. వెంటనే వీరి సమస్యల్ని సానుకూలంగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఒక్కరూ నీటి కుండలను ఏర్పాటు చేయడం మంచిదని జగన్నాథం పిలుపునిచ్చారు. తిరుపతిలో పెరుగుతున్న ఎండల ఉష్ణోగ్రత నేపథ్యంలో ప్రకాశం పార్కులో నీటి కుండలను మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బాణుడి బగబగలకు మానవుడు సైతం అల్లాడిపోతుంటే మూగజీవాలు చెప్పుకోలేని దయనీయ దుస్థితి ఎదుర్కొంటున్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని పార్కులో తాము స్వచ్ఛందంగా నీటి కుండలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ సైతం తమ ఇంటి వద్ద నీటి కుండలను పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా మూగజీవాలను సంరక్షించిన వారిమవుతామని పిలుపునిచ్చారు. ఇప్పుడున్నటువంటి ఎండలు దాదాపు 40 దాటిపోయినాయి. కాబట్టి మనమే తట్టుకోలేకపోతున్నాం. ప్రజలారా మీరందరూ కూడా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పెరటిపైన అయినా సరే, మీ గోడపైన అయినా సరే, మీ వాతావరణంలో ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఈ నినాదానికి మీరందరూ కూడా తోడ్పాటు అవుతారని, మీ ఇంట్లో ఉన్నటువంటి గ్లాసులో కానీ కుండీలో కానీ ఎక్కడో చోట నీళ్లు పెట్టి వాటికి మీకు తగిన రీతిలో కొద్ది ఆహారం పెడితే అవన్నీ కూడా మన నిలయం అంటే మనకున్నటువంటి ఆనందం ప్రతి ఒక్కరికి నిద్రలేస్తానే ఆవు కుక్క పిల్లి ఉన్నటువంటి సమాజం మంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పక్షులకి కుక్కలకి ఆవులకి మనమే తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే వాటికి అన్నిటికీ మేత లేకపోయినా కనీసం మీరందరూ మన ఇంట్లో ఉన్నటువంటి తాగునీరు పెట్టి వాటిలన్నిటి కూడా వాటి దాహం తీరుస్తారని అందరినీ ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం. గమనించిన వాళ్ళందరూ ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ ఇంటి ప్రెమిసెస్లో ఈ మూగజీవాలకి మంచినీళ్ళు ఆహారం అందించి వాటి ఆశీస్సులు పొందాలని చెప్పేసి జంతు పక్షాదులంతా మనం దేవుళ్ళ కొలుస్తాం కాబట్టి వాటి ఆశీస్సులు కూడా పొందాలని చెప్పేసి అని
కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇన్స్పిరేషన్ అయినటువంటి జగన్నాథం గారికి మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడంలో ఎస్సీ కమిషన్ బాధ్యతగా వ్యవహరిస్తుందని ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా చిత్తూరులో పర్యటిస్తున్న చైర్మన్ జవహర్ ఉదయం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం R&B అతిథి గృహంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై దళిత సంఘాలు, దళిత నేతల వద్ద వినతులు స్వీకరించారు. అనంతరం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో దళితుల భూములు ఆక్రమణ, దళితులపై జరుగుతున్న దాడులు, వివక్షత తదితర అంశాలపై దళిత నాయకులు చైర్మన్ జవహర్ దృష్టికి తీసుకువచ్చారు. వీటిపైన వెంటనే చర్యలు తీసుకుని దళితులకు న్యాయం చేయాలని ఆయన ఆదేశించారు. దీనిలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా చూసినప్పుడు ఆది ఆంధ్రాకు సంబంధించినటువంటి కుల ధృవీకరణ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని గ్రహించాం. దాన్ని ఇమీడియట్గా కలెక్టర్ గారితో రెండింటికి మాట్లాడి ఆ గ్రామాలకు సంబంధించి ఆది ఆంధ్రాకు సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఒకేసారి తొలగించడానికి, ఎందుకంటే సాధారణంగా రెవెన్యూ అధికారులు నేను వెళ్ళి వేరే కులం పేరు చెప్పినా ఏం చెప్పినా అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత పంచనామా చేయాలి, అదేవిధంగా గ్రామంలో చాటింపు వేసుకోవాలి, దాని తర్వాత ధృవీకరణ చేయాలి, కుల ధృవీకరణ చేయాలి. అవి ఏం చేయకుండా గుడ్డిగా తిరస్కరించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు పాడవుతా ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేయటం. తిరుపతి నగరంలో ఈ నెల 26 నుండి 4 రోజుల పాటు జరగనున్న ఏఐటియుసి రాష్ట్ర 18వ మహాసభలను విజయవంతం చేయాలని తిరుపతి బైరాగపట్టణంలోని సిపిఐ కార్యాలయంలో పోస్టర్లు ఆవిష్కరించి ఏఐటియుసి నాయకులు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ కార్మికులు, మెడికల్లో పనిచేసేటువంటి కార్మికులకు అందరికి కూడా ఇవాళ 26,000 రూపాయల కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసంఘటిత రంగంలో ఏదైతే పనిచేస్తూ ఉన్నారో ఆటో, హమాలీ, బిల్డింగు, ఇతర రంగాల్లో పనిచేసేటువంటి హమాలీ కార్మికుల్లో వాళ్ళకందరికి కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వ రంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేటీకరణ ఆపుదల చేసి విశాఖ స్టీల్ కావచ్చు, ఈవేళ కడప ఉక్కు కావచ్చు, ఇవన్నీ కూడా లక్షలాది మంది కార్మికులు మొత్తం కూడా శ్రీకాకుళం నుండి ఇట్లా ఇచ్చాపురం తడ వరకు ఉండేటువంటి వాటర్ రేవులు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, ప్రభుత్వ ఆదాయాలతో నడుస్తున్నటువంటి రైల్వే, బిఎస్ఎన్ఎల్, పోస్టల్, ఎయిర్పోర్ట్స్ సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ ఆపుదల చేసి ప్రభుత్వ రంగంలో జరపాలని చెప్పేసినటువంటి అంశం పైన ఈ 4 రోజుల పాటు ఏఐటియుసి రాష్ట్ర మహాసభల్లో చర్చించబోతా ఉన్నాం. దళిత యువతిపై లైంగిక దాడి చేసి పరారీలో ఉన్న బుల్లెట్ సురేష్పై ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ సీరియస్ అయ్యారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ చిత్తూరు పర్యటనలో భాగంగా R&B వసతి గృహంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. అక్కడ చిత్తూరుకు చెందిన విన్నరసితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఎస్సీ కమిషన్ చైర్మన్ని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. బుల్లెట్ సురేష్ తనపై జరిపిన లైంగిక దాడి అందుకు అంగీకరించినందున అతని పలుకుబడితో నమోదు చేయించిన దొంగతనం కేసు వివరాలను చైర్మన్కి వివరించారు. బుల్లెట్ సురేష్ కనీసం విచారించకుండా అతని పరారీకి అధికారులు సహకరిస్తున్న తీరు, తద్వారా అతనిపై నమోదైన అట్రాసిటీ కేసును నీరుగార్చేందుకు జరుగుతున్న కుట్రలను బాధితులు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్ దళిత కుటుంబానికి అండగా ఉంటానని, ఈ అంశాన్ని కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దళితులపై అక్రమాలకు, దాడులకు పాల్పడ్డవారు ఎవరైనా ప్రభుత్వం ఉపేక్షించదని బాధితులకు జవహర్ తెలిపారు. ఏప్రిల్ 14 తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని మొదలియార్ మహిళలకు ఈ నెల 12న గాంధీ భవన్లో ముగ్గుల పోటీలు నిర్వహించి ఏప్రిల్ 14 నూతన సంవత్సర వేడుకలలో బహుమతుల ప్రదానం చేయనున్నట్లు మొదలియార్ కమిటీ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. 14వ తేదీన జరగబోవు వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి కమిటీ నిర్ణయించింది. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు కూడా వారి వారి పేర్లను పాటలు కానీ, లేదు నృత్యాలు కానీ, లేదా ఏదైనటువంటి ప్రతిభావంతమైనటువంటి ఏదైనా వారికి నైపుణ్యం ఉంటే వాటినన్నిటిని కూడా ఆ రోజున ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది. అందరూ కూడా వారి వారి పేర్లను నమోదు చేసుకొని ఈ 14వ తేదీ జరగబోవు తమిళ నూతన సంవత్సరాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీడియా ద్వారా మొదలియార్ కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుతూ. కేరళం, పుదుచ్చేరి, అస్సాంలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నిన్న సాయంత్రం 5 గంటలకు మైకులన్నీ మూగబోయాయి.
చివరి రోజున మాత్రం అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. పుదుచ్చేరితో పాటు అస్సాం, కేరళం రాష్ట్రాల్లో గురువారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో కేరళం, పుదుచ్చేరి, అస్సాంలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరుగుతుండగా తమిళనాడులో ఏప్రిల్ 23న జరగనున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్లో అయితే 2 విడతలుగా 23తో పాటు 29న 2 విడతల్లో ఓటింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 23న జరుగుతుండగా రెండో విడత పోలింగ్ మాత్రం ఏప్రిల్ 29న జరుగుతోంది. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఏప్రిల్ 29న సాయంత్రం 6 గంటలకు వెలువడనున్నాయి. అన్ని పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా ఫైటింగ్ చేస్తున్నాయి. కేరళలో వరుసగా మూడోసారి పినరయి విజయన్ ఆధ్వర్యంలో ఎల్డీఎఫ్ వామపక్షాలు అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాయి. దేశంలో సిపిఎం అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే కావడం గమనార్హం. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఈసారి ఖచ్చితంగా గెలిచి దేశంలో మరో రాష్ట్రంలో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. అటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గట్టి పోటీ ఇస్తోంది. అస్సాంలో మూడోసారి హిమంత బిశ్వశర్మ ఆధ్వర్యంలో మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. అటు కాంగ్రెస్ కూడా ఈసారైన అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్టీఏ, ఇండియా కూటమిలు పోటీ పడుతున్నాయి. మొత్తంగా ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరిని రాజు చేస్తారో, ఎవరిని బంటు చేశారో తెలియాలంటే మే 4 ఎన్నికల కౌంటింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని సినీ నటి గీత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,56,200 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,100 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,54,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 259 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కోవిడ్ కొత్త వేరియంట్ సికాడా భయపడాల్సిన వేరియంట్ కాదన్న వైద్య నిపుణులు. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో మూగపోయిన మైకులు, రేపే పోలింగ్. జంబో టు మినీ టీడీపీ కార్యవర్గంలో మార్పులు. టీడీపీ స్టేట్ కమిటీ నియామకంపై పూర్తయిన కసరత్తు. మాజీ మేయర్ కటారి దంపతుల హత్య కేసు మరోసారి కోర్టు సీరియస్. కలెక్టర్కు కీలక ఆదేశాలు. గంటలోనే శ్రీవారి దర్శనం, ఖాళీగా తిరుమల. తిరుమలకు వెళ్లక ముందే భక్తుడి నిలువు దోపిడీ. లగేజీ కౌంటర్లోని బ్యాగ్లో డబ్బులు మాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.